హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రత్న వేస్ట్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ ఏంటంటే చింత చిగురికి వెళ్ళామన్నమాట. ఇప్పుడు మంచిగా దొరుకుతుంది కదా చిగురు, ఇగురులు వచ్చి పూత కొన్ని రోజులు అయితే పూత వస్తుంది. ఇప్పుడు చింత చిగురు పుష్కలంగా దొరుకుతుంది ఎక్కడైనా సరే. పల్లెటూర్లల్లో చెట్లు ఉంటే దొరుకుతుంది, పల్లెటూరులోనైనా సిటీలోనైనా. కానీ మేమైతే కొనుక్కునే పని లేదనమాట. ఏది కావాలి చిగురు అయితే చిగురు కొనాలంటే కేజీ 500 అంట ఖమ్మంలో. మాకైతే ఫ్రీగా దొరుకుతుంది. ఇక అందరం వెళ్ళామన్నమాట, మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము. నేను, మా చిన్నయ్య, మా చింతల్లి, మా ఆడబిడ్డ, మా తోటి కోడలు, మా చింతల్లి హర్షిత, మా బావగారుల అమ్మాయి, నా మేనల్లుడు, నా మేనగోడలు, మరదలు, అందరం వెళ్ళామన్నమాట సరదాగా. మా చెరిబాబు అయితే వాటిని ఉయ్యాలు ఆడుకున్నట్టు ఆడుకుండో మండలు పట్టుకొని ఉయ్యాలు ఊగుతారు చూడండి, అట్లా ఊగారు. మీలో ఎంతమంది అలా చిన్నప్పుడు అలా చేశారు? మీకు అలాంటి అనుభవాలు ఉన్నాయా? ఉంటే కామెంట్ చేయండి. వాడు తెలివి చూడండి, మంద అందట్లేదని కర్ర పెట్టి చూసారా వాడి తెలివి ఎట్లుందో. వీడైతే పొట్టి పిల్లోడు. చూసాడా చిగురు వేయటానికి ఒక కర్ర పుల్ల అయితే తీసుకుంటుండో. చూసారా ఎట్టాలు పడుతుండో, ఉయ్యల్లా ఊగుతుండు. బాయ్, గుడ్ నైట్. చిగురు చూపిస్తా. This is called చింత చిగురు. ఇదైతే చింత చిగురు. చూసారా మా ఊళ్ళో ఎట్లా వేసారో. పట్టుకోండి. మార్కెట్ లో 500 ఉందట. 400 తమ్మలో 750 అంట. ఇప్పుడు అక్కడ దారి ఉండిద్ది, దారి కాదు ఎంతమంది చెట్లు పట్టుకొని ఉయ్యాలు ఊగారు. మీరు ఇలాంటి మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి ఇట్లా చూస్తే? మా చెరిబాబు ఇలా ఉయ్యాలు ఊగుతుంటే నాకైతే నేను అలాగే చేసేదాన్ని. అవన్నీ గుర్తొచ్చాయి అన్నమాట. సరదాగా చింత చిగురు కోసుకొని ఫ్యామిలీ అంతా వెళ్ళి చిగురు కోసుకొని 2 కూరలకు వచ్చే అంత కోసుకొని వచ్చామన్నమాట. మేము లిచ్చెన్ తీసుకొని వెళ్ళే టయానికి గాలి దుమ్ము స్టార్ట్ అయింది.
ఎందుకులే అని చెప్పేసి వచ్చేసామన్నమాట. ఇది మా నడిపి అత్తయ్య గారు వాళ్ళ ఇల్లు. దూడను ముద్దులు ఆడుతుంది మా అత్తయ్య. ఓకే గాయ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా చిన్న విన్నపం ఏంటంటే వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎంత ఘనంగా అడుగుతున్నా అంటే నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది కానీ. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. ఇంకోటి ఏంటంటే మేము చిగురికి వెళ్ళింది మా ఇంటి దగ్గర కాదండి. మా ఇంటి దగ్గర అంటే పాతగూడెం అంటారు, అటు వెళ్ళాలి. అటే ఉన్నాయి చింతలు. మా ఇల్లుకి చాలా దూరం అనమాట. అట్లా వెళ్ళి కోసుకొని వచ్చాము అనమాట.